ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుమల పర్యటనలో భాగంగా అక్కడ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఆహారం అదేవిధంగా ఈ యొక్క ప్రసాదం నాణ్యత తయారీ కేంద్రాలకు సంబంధించిన ఒక ల్యాబ్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ అలా ఓపెన్ చేశారు లేదో వెంటనే వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెట్టారు. అదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తి చేసుకుని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అసలు వాస్తవానికి ఏంటి టెస్టింగ్ సెంటర్ అనేది ఎవరి హయాంలో ప్రారంభించారు, ఎవరి హయాంలో పనులు కొనసాగాయి, వాస్తవాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో బిజీగా ఉన్నారు. మనోడు పుట్టినరోజు దేవాంశు పురస్కరించుకొని అది అయిన వెంటనే తిరుమలలో అనేక శంకుస్థాపనలు అన్ని ఓపెన్ చేసినట్టు కూడా అర్థం అవుతుంది. అందులో ఫుడ్ టెస్టింగ్ సెంటర్ ఒకటి అండి. దీనికి సంబంధించి అసలు ఎవరు హయాంలో ఇది డెసిషన్ మేకింగ్ ఎవరిది అంటారు, దీని వెనకాల ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం అది కూడా జగన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అసలు విషయం ఏంటి వాస్తవం? ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను వెంకట గారు, ఈ ల్యాబొరేటరీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది అబద్ధం. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించిన పత్రికల్లో వచ్చింది అబద్ధం. ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది అబద్ధం. ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో కూర్చొని డిబేట్లు పెడుతున్నది అబద్ధం. ఓకే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది, ఈ లడ్డులో వాడిన నెయ్యి కల్తీ విషయాన్ని ఎన్డీడీబీ రిపోర్టులో వెల్లడి కాగానే చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆయన ఇట్లా ఇందులో జంతు కొవ్వు కలిసింది అని. అది చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడు అంటే, నేను తిరుమలలో ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్లో నేను టెస్ట్ చేశాను అన్నాడు. చెప్పాడు. మీరు కావాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని మీరు మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు. నేను ల్యాబ్లో 3 సార్లు పరీక్షించాను అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న ల్యాబ్ ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇనాగ్రేట్ చేసిన ల్యాబ్ ఏంటి అనేది, అందులో ఏముంది ఇందులో ఏముందో చెప్తా. అది చెప్పటానికి ముందు మీకు ఒక చిన్న వివరణ ఏంటి అంటే, అది కూడా జగన్ పెట్టింది కాదు. ఓకే. ఆ రోజు నేను ల్యాబొరేటరీలో 3 సార్లు పరీక్షించాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఉటంకించిన ల్యాబ్ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు. అది చాలా కాలం నుంచి తిరుమలలో ఉంది. ఆ ల్యాబొరేటరీలో ఏమున్నాయి అంటే pH మీటర్, అంటే pH వాల్యూ కొలిచే మీటర్ ఒకటి ఉంటుంది, ఒక సున్నితపు త్రాసు ఉంటుంది, ఒక సెంట్రిఫ్యూగల్ ఇది ఉంటుంది. వాటి మొత్తం విలువ 50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. అక్కడున్న కుర్చీలు బల్లలు అన్నీ లెక్కేస్తే 50,000 రూపాయల కన్నా తక్కువ వాల్యూ తోటి ఉంటాయి. ఆ ల్యాబొరేటరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదు. అది చాలా కాలం నుంచి తిరుమలలో ఉన్నది. అంత తక్కువ ఎక్విప్మెంట్ తోటి అంత చిన్న ల్యాబొరేటరీని తిరుమలలో ఎందుకు పెట్టారు అని మీరు అడగచ్చు. ఎందుకు పెట్టారు అంటే, అది ఊరికే నామకహ అక్కడ పెట్టారు. దేవదేవుణ్ణే మోసం చేసే దౌర్భాగ్యులు పుడతారు అని తెలియని కాలంలో ఆ ల్యాబొరేటరీ స్టార్ట్ చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసే దౌర్భాగ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉద్భవిస్తారు అని తెలియక సింపుల్ ల్యాబొరేటరీ పెట్టారు అక్కడ. ఓకే. ఆ సింపుల్ ల్యాబొరేటరీ కూడా ఊరికే నామకహ చూసేవాళ్ళు. ఎవడు ఎంత ఎదవైతే వెంకటేశ్వర స్వామికి ఇచ్చే నెయ్యి కల్తీ చేస్తాడు? వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేయరు కదా. అయినా సరే ఏదో పెట్టి pH వాల్యూ చూసి ఓకే అనేవాళ్ళు. అసలు నెయ్యే లేకుండా కెమికల్స్ కలిపి నెయ్యిలాగా భ్రమింపజేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారని ఎవడు ఊహించడు కదా. కట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నాయుడు చెప్పాడో ఇందులో కల్తీ ఉన్నది అని చెప్పిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే, ఇట్లా కల్తీ చేస్తున్న దౌర్భాగ్యులు మన రాష్ట్రంలో పుట్టున్నారు కాబట్టి దీనికి విరుగుడు ఏంటి అని ఆలోచించినప్పుడు ఈ టెస్ట్ రిపోర్ట్ ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఎన్డీడీబీ వాళ్ళకు ఒక ఉత్తరం రాసింది. ఏమని? అయ్యా, మా దగ్గర దౌర్భాగ్యులు వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేస్తూ ఉన్నారు, అట్లా వెంకటేశ్వర స్వామి మోసపోకుండా మేము కాపాడాలి కదా, అందుకని ఇక్కడ నెయ్యి
ఇతర ఆహార పదార్థాలు ఏవైతే ప్రసాదాల్లో వాడతారో వాటిని టెస్ట్ చేయటానికి ఏమేమి ఎక్విప్మెంట్ అవసరం అవుతాయో ఒక్కసారి మీరు చెప్పి దానికి ఎంత బడ్జెట్ అవుతుందో చెబితే మేము కొనుక్కుంటాము అని లెటర్ రాశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ లడ్డూలో కల్తీ బయటపడ్డ తర్వాత జరిగిన పరిణామం ఇది. ఆ లెటరు అందుకున్న ఎన్డీడీబీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, అయ్యా వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఇన్నాళ్ళకి మాకు అవకాశం వచ్చింది. దానికి మీరు ఏ టెస్టులు చేయాలనుకుంటున్నారో, ఏ ఆహార పదార్థాలకి టెస్టులు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మేము స్వచ్ఛందంగా డొనేషన్గా స్వామివారి సేవకు ఉపయోగిస్తాము అని ఎన్డీడీబీ రిప్లై సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా ఈ టెస్టింగ్ చేయటానికి మనుషులు కావాలి కదా, స్టాఫ్ను కూడా మేము పంపిస్తాము, వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, వీళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాతే మా వాళ్ళు రిటర్న్ వస్తారు అని చెప్పారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి నీ టైంలోనే జరిగిందా? గుర్తుందా నీకేమన్నా? ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అడగండి ఈ విషయాలన్నీ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన రాసుకున్నాడు కదా, ఆయన పేపర్లో రాసుకున్నాడు కదా, నేనే పెట్టాను ల్యాబొరేటరీ అని, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నీ టైంలోనే జరిగినాయా? ఒకసారి ఆలోచించుకొని చెప్పు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న సమాధానాలు కాకుండా కరెక్టే చెప్పు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ టైంలోనే జరిగినాయా? అయిన తర్వాత అక్కడ జేఈఓ ఉన్నాడు కదా వెంకయ్య చౌదరి, ఆయనకి బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఏం చేశాడంటే యుద్ధ ప్రాతిపదిక మీద 9 నెలల్లో, 9 నెలల్లోనే, కేవలం 9 నెలల కాలంలో ల్యాబ్ రెడీ చేసి ఎన్డీడీబీ నుంచి ఆ ఎక్విప్మెంట్ తెప్పించి FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా వాళ్ళ పారామీటర్స్లో ఈ ల్యాబ్ని రెడీ చేసి ఇచ్చారు ఎన్డీడీబీ వాళ్ళ ఎక్విప్మెంట్తో. జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న ల్యాబ్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు, అంతకు ముందు నుంచి ఉన్న ల్యాబ్లో ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత చెప్పాను మీకు? 50,000 కన్నా తక్కువ అని చెప్పా. ఇప్పుడున్న ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంతో తెలుసా? 77 లక్షల రూపాయలు. 77 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ తోటి ఇప్పుడు ల్యాబ్ ఉంది. ఓకే, ఇది నువ్వే పెట్టావా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి గుర్తు తెచ్చుకో. తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు అని కాకుండా ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పు. వార్త రాసే ముందర ఇంకో కొన్ని చెప్తాను. ఎలక్ట్రానిక్ నోస్ అండ్ ఎలక్ట్రానిక్ టంగ్, ఈ టెస్ట్ కూడా అసలు ఈ టెస్ట్ ఉంటుందని తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వే స్టార్ట్ చేసావు కదా, నీకు అక్కడ మొత్తం ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ని నువ్వు స్టార్ట్ చేశానని నీ పేపర్లో రాయించుకున్నావు కదా. చంద్రబాబు నాయుడు నీకు రావాల్సిన క్రెడిట్ని కొట్టేస్తున్నాడని చెప్పావు కదా. ఎలక్ట్రానిక్ నోస్ అండ్ ఎలక్ట్రానిక్ టంగ్ ఇదేంటంటే ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్ టు డిటెక్ట్ minute variations in the aroma and taste of ghee. నెయ్యి వాసన, సువాసన, దాని రుచి తెలుసుకోవటానికి, దాన్ని అది స్వామివారి ప్రసాదం కదా, నువ్వు తిని నాలుగు మీద రాసుకొని చూడటానికి వీల్లేదు కదా. అందుకని ఈ కొత్త ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఓకే, ఫ్రాన్స్ నుంచి. అది కూడా ఫ్రాన్స్ నుంచి. ఇంకొకటి మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఇది పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఏమన్నా ఉన్నాయా, యాంటీబయాటిక్స్ ఏమన్నా వాడారా, ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్స్ ఏమన్నా ఉన్నాయా టెస్ట్ చేయడానికి చేస్తారు. ఓకే, హెవీ మెటల్ డిటెక్షన్ దానికి ఇది ఉంటుంది. మైక్రోబయాలజీ ల్యాబ్, ఈకోలి ఇటువంటివి ఏమన్నా అంటే వాటర్లో వాటిలో ఫంగస్ అన్నిట్లో వాటర్ వాడాలి కదా. ఈ మొత్తం ఇటువంటి టెస్ట్లు, అల్ట్రా మోడర్న్ టెస్ట్లన్నీ చేయటానికి ఎన్డీడీబీ వాళ్ళ సహకారంతో, వాళ్ళ ఎక్విప్మెంట్తో, FSSAI వాళ్ళ
స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ పర్యవేక్షణలో ఈ ల్యాబొరేటరీని నెలకొల్పారు. ఇవన్నీ తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇవన్నీ నీ టైంలో చేస్తే ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేస్తున్నాడా? ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ అప్పుడు ఉండుంటే ఆ నెయ్యి అనేది ఎట్లుండే సార్ పరిస్థితి, వాసనకి ఎట్లుందంటే? ఇవన్నీ గనక ఆ రోజునే ఉన్నట్టయితే నువ్వు నీ కడూరి చిన్నపన్నను ఉపయోగించి కిలోకి 25 రూపాయల కమిషన్ కొట్టే అవకాశం ఉండదని నీకు తెలుసు కదా. ఓకే, అందుకనే కదా నువ్వు పెట్టండి, ఇవన్నీ పెట్టండి. ఇంకా 2 విషయాలు చెప్తా నేను. FSSAI వాళ్ళ ఆహార చట్టం, ఆహార నాణ్యత ప్రమాణాల దానికి సంబంధించిన కొన్ని క్లాజులు ఉన్నాయి. ఆ క్లాజుల్ని జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో టీటీడీ అడాప్ట్ చేసుకోలేదు. ఆ క్లాజుల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత బోర్డు రెజల్యూషన్ చేసి FSSAI వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఉండాలి అని చెప్పి బోర్డు అడాప్ట్ చేసుకున్నది. ఇంకొకటి ISO స్టాండర్డైజేషన్. ISO సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి అన్న నిబంధన. ISO సర్టిఫికేషన్ అనేది ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి దాన్ని అడాప్ట్ చేసుకోలే. జగన్మోహన్ రెడ్డి టైంలో టీటీడీ బోర్డు దాన్ని అడాప్ట్ చేసుకోలే. బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఆయన అడాప్ట్ చేసుకున్న ఇంకొక స్ట్రిక్ట్ రూల్ ఇది. ఓకే, ISO సర్టిఫైడ్ కంపెనీలు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి. ISO సర్టిఫికేషన్ ఎంత కష్టమో తెలుసా రావటం అనేది? అందులోనూ ఆహార పదార్థాలకి రావటం చాలా కష్టం. హైజీన్ ఉంటే తప్ప ఇవ్వరు. అటువంటి హై క్వాలిటీ పారామీటర్స్ని అడాప్ట్ చేసుకున్న టీటీడీ బోర్డు ఆ తర్వాత టెండర్లో పార్టిసిపేట్ చేసి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేసే పదార్థాల్లో ఎంతవరకు నాణ్యత ఉంది అని పరిశీలించటానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఈ అధునాతన ల్యాబొరేటరీని పెడితే ఇది నేనే పెట్టా అని చెప్తావేంటి? నువ్వు పెట్టావా? ఎక్కడ పెట్టావు? ఎట్లా పెట్టావు? పెడితే నువ్వెందుకు టెస్టులు చేయించలేదు? నువ్వు చేయించిన టెస్టులు ఏంటి? pH మీటర్తో టెస్ట్ చేయించావు. అందుకని ఇక్కడ మొత్తం మనం వాస్తవాలు ఆలోచిస్తే ఇదంతా చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత బోర్డు వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయము. ఆ నిర్ణయం ప్రకారమే అధునాతన ల్యాబొరేటరీ అక్కడ వచ్చింది. వాస్తవంగా అయితే ఇంత అధునాతన ల్యాబొరేటరీ అవసరం లేదు. ఈ కల్తీ చేసే దౌర్భాగ్యులు పుట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాబ్ అవసరమైంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.